హలో, హాయ్, నమస్తే. మీరు చూస్తున్నది కార్తీక్ క్రియేషన్స్. నా పేరు కార్తీక్. ఈరోజు ఇంకొక మంచి కథతో మీ ముందుకొచ్చాను. కథ పూర్తిగా వినండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చాలామంది కనెక్ట్ అవుతారు. చూద్దాం. ఓకేనా? చలో కథలోకెళ్ళిపోదామా? కార్తీక్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. కార్తీక్ అనే వ్యక్తికి సినిమాలు, కథలంటే చాలా ఇష్టం. చాలామందికి కథలు చెప్పిండు. చాలామంది సినిమా గురించి మాట్లాడేవాడు. సినిమా గురించి విపరీతంగా మాట్లాడేవాడు. ఉన్న వాళ్ళందరూ విని, 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 విని చాలు చాలు ఫస్ట్ జాబ్ జేసుకో. నువ్వు జాబ్ జేసుకో. దాని తర్వాత మాకు జెప్దువు. ఇవన్నీ సినిమాలయితాయిరా. నిజంగా గాదు. నువ్వు కథ మీద ఉంటా, సినిమాకి పోతా అంటే కుదరదు అని జెప్పిర్రు. సరే అని జెప్పేసి కథలు మొత్తం మానేసి జాబ్ జేసుకుంటూ పోతున్నాడు. ఒకరోజు ఇంటి దగ్గర అందరూ కూర్చొనున్నారు. కరెంట్ పోయింది. ఆ కాలనీలో ఏందంటే అందరూ బయట పడుకునేవాళ్ళు. బయటనే అందరూ ముచ్చట్లు మాట్లాడుకుంటూ పొద్దున్న నుంచి సాయంత్రం జరిగిందంతా మాట్లాడుకునేవాళ్ళు. అయితే సడెన్‌గా కరెంట్ పోయేవరకి పడుకునే టైంకి అంతా సైలెంట్‌గా ఉంది. అప్పుడు ఒక అబ్బాయి కార్తీక్‌ని అడిగిండు. "అన్నయ్య నాకు ఒక కథ చెప్పవా నిద్రొస్తలే" అని చెప్పేసి. కార్తీక్ చాలా ఇంట్రెస్ట్‌గా ఒక కథ చెప్తున్నాడు. పెద్ద కథ. దాంట్లో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, డ్రామా ఉంది, అన్నున్నాయి. సో, అట్లా చెప్పుకుంటూ పోతున్నారు. అందరు వింటూ ఉన్నారు. కథ మొత్తం సమాప్తమైంది. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, "అబ్బా! అన్న మంచి సినిమా చూసినట్టుంది. చాలా బాగా చెప్పినావు కథ" అని చెప్పి. అక్కడున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు. అప్పుడు కార్తీక్ అనిపించింది, నా దగ్గరున్న టాలెంట్‌ని నేనెందుకు వదులుకోవాలి? అసలు నేను నా కథ మీద నమ్మకం నాకుండాలి గదా! అని జెప్పి అప్పటి నుండి కథలు రాయడం స్టార్ట్ చేసిండు. చిన్న చిన్న షూట్ జేస్తున్నారు. ఒక వీడియో చాలా వైరల్ అయిపోయింది. అందరికి తెలిసిపోయింది కార్తీక్ ఒక మంచి క్రియేటర్ అని జెప్పేసి. ఒక మంచి సినిమా తీయగలుగుతాడనేసి ఒక నమ్మకం వచ్చింది. ఇది ఇలా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారంటే, "కార్తీక్ మాకు చిన్నప్పటి నుంచెల్లి పరిచయం. ఆ టాలెంట్ అని అందరికి తెలుసు. మా ఇంట్లో అందరికి తెలుసు" అనేసి చెప్పిండు. అప్పుడు కార్తీక్ నవ్వుకున్నాడు. సో, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనం ఎదుగుతామని ప్రపంచం నమ్మనవసరం లేదు. ఫస్ట్ మన టాలెంట్‌ని మనం నమ్మాలి. అంతేకాకుండా పొగడ్తలని ఆపగలుగుతారు గానీ, టాలెంట్ అనే వ్యక్తిని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి మీకు దేంట్లో టాలెంట్ ఉందో దాన్ని ప్రూవ్ చేసుకోండి. ఒకళ్ళకి ప్రూవ్ చేసుకోవడం గాదు, నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కథ నచ్చిందా? అలా ఎళ్ళేటప్పుడు ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసి, కథ ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. ఒక లైక్ ఏసుకొని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే ఇలా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ కథని షేర్ చేయండి. ఇంకో చక్కని కథతోని రేపు మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.